మన సెమీకండక్టర్‌లో మనము ఫోర్క్ జాయిన్ అని, ఫోర్క్ జాయిన్ నన్ ఎగ్జాంపుల్స్ అయితే చూస్తున్నాము. ఇక్కడ డిసేబుల్ ఫోర్క్ అని మనకి కోడ్‌లో ఎన్‌కౌంటర్ అయితే ఫోర్క్ జాయిన్ ఎనీ ఆర్ ఫోర్క్ జాయిన్ నన్ యూజ్ అయినప్పుడు దాని యొక్క ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో, దాని ప్రకారం అవుట్‌పుట్ ఎలా వస్తుందో అయితే చూద్దాం. సో, ఫస్ట్ ఇది ఆల్రెడీ మనం చూసిన స్నిప్పెట్ ఆఫ్ కోడే ప్రీవియస్‌గా నేను వాడిన కోడ్. సో, ఫస్ట్ టైమ్ యూనిట్‌కి మనకి ఏ అయితే ప్రింట్ అవుతుంది. తర్వాత ఫోర్క్ జాయిన్ ఎనీ ఎన్‌కౌంటర్ అయింది. సో, దీని అర్థం ఏంటంటే ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ చేశాకే కంట్రోల్ బయటికెళ్ళమని అర్థం. సో, ఇక్కడ మనకి నెక్స్ట్ టైమ్ యూనిట్‌లో ఏం ప్రింట్ అవ్వదు. ఎందుకంటే మనకి ఇక్కడ 2 టైమ్ యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది. సో, 1 + 2 3 టైమ్ యూనిట్స్‌కి మనకి బి ప్రింట్ అవుతుంది. సో, అప్పుడు కంట్రోల్ బయటకొస్తుంది. కంట్రోల్ బయటికొచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవ్వడం మాత్రం మానదు. ఫస్ట్ కంట్రోల్ బయటకొచ్చేసి ఇక్కడ చూసేసరికి మనకి వెంటనే డిసేబుల్ ఫోర్క్ ఉంది. అంటే సేమ్ టైమ్ అంటే 2 యూనిట్స్ అవ్వగానే వెంటనే డిసేబుల్ ఫోర్క్ ఉంది. ఎందుకంటే కంట్రోల్ బయటికి ఇచ్చేసింది కాబట్టి డిసేబుల్ ఫోర్క్ కనిపించి ఈ పైన ఉన్న ఏదైతే ఫోర్క్ అయితే ఉందో ఇది దీన్ని డిసేబుల్ చేసేస్తుంది. అంటే దాని అర్థం ఇంకా ఏమీ ఎగ్జిక్యూట్ చెయ్యదనమాట. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అదే మనకిక్కడ 2 2 టైమ్ యూనిట్స్ డిలే అయితే ఉండుంటే ఇది కంప్లీట్ అయ్యాక ఫోర్క్ డిసేబుల్ చేద్దామని చూసేది. అలాగా మనకి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ మనకి ఈ ప్రింట్ సి అయితే ప్రింట్ అవ్వకుండా డిసేబుల్ ఫోర్క్ అంటే ఫోర్క్ జాయిన్ అనేది డిసేబుల్ చేసేస్తుంది అనమాట. కిందకొచ్చి మిగతాదంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది యాజ్ టీజ్గా. ఇప్పుడు ఫోర్క్ జాయిన్ నన్ ఎన్కౌంటర్ అయింది. సో నెక్స్ట్ టైమ్ యూనిట్ అంటే 1 టైమ్ యూనిట్ అయ్యేసరికి ఇక్కడ 4th టైమ్ యూనిట్లో జెడ్ వచ్చి తర్వాత 5th టైమ్ యూనిట్లో ఎల్ వచ్చి ఎందుకంటే 2 టైమ్స్ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి దాని తర్వాత 5 + 2 7 7th టైమ్ యూనిట్లో మనకి ఎం అయితే ప్రింట్ అవుతుంది అనమాట. దట్స్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.